సాంకేతిక రంగంలో సంచలనాలు సృష్టిస్తోన్న కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పెను ప్రమాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, నిపుణులు అసలు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాంకేతిక రంగంలో కృత్రిమ మీద సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్ జీపీటీ సైతం ఏఐ పైనే ఆధారపడి పనిచేస్తోంది. అయితే ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థలను సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ గా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ సైతం తాజాగా అదే విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని ఇటీవల లాస్ వేగాస్ లో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఏఐ వ్యవస్థలు మానవుల నియంత్రణలోనే ఉన్నాయని, ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాయని మాత్రం చెప్పలేమని జాఫ్రీ హింటన్ అన్నారు. భవిష్యత్తులో ఏఐ మానవ మేధస్సును అధిగమించిన తర్వాత మనం పెట్టిన పరిమితులను దాటగలిగే మార్గాలను కూడా అది అన్వేషిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఏఐ వ్యక్తిగత రహస్యాలు బయటకు చెప్పేస్తున్నాయంటూ ఇంజనీర్ ను బెదిరించడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తారు. భవిష్యత్తులో మానవులు ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది ఇలా ఉంటే ఏఐ నుంచి ఎదురయ్యే ఈ సమస్యలను అధిగమించి దానిని నియంత్రించాలంటే ఏం చేయాలో కూడా జాఫ్రీ హింటన్ తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ఏఐ వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. మానవుల సంరక్షణ పట్ల వాటికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ క్రమంలో తల్లి బిడ్డల రీతిలో భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ప్రత్యేక ఏఐ వ్యవస్థను రూపొందించాలని స్పష్టం చేశారు. తద్వారా మానవాళికి ముప్పు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కాగా ఏఐతో ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆరోగ్య రంగంలో దానిని వినియోగించడంతో ఎన్నో ప్రయోజనాలు ఉండవచ్చునని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ తెలిపారు. ఔషధ అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సలో పురోగతి, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళికకు ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. ఏఐని మించిన సాంకేతికతతో మరో 5 నుంచి 20 ఏళ్లలో కృత్రిమ సాధారణ మేధస్సు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.